వీ వాంట్ జస్టిస్ అని ఉత్తరప్రదేశ్లో నిరసనలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ నిరసనలు? ఏం జరిగింది? ఏమైంది? అసలు కామాంధులను పెంచి పోషిస్తున్న అధికార బీజేపీ పార్టీని ఏమనుకోవాలి? అసలు ఆడపిల్లల మానాలకు రక్షణ లేదనుకోవాలా? దీనికంటే ముందు పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఇదొక రేప్ కేసు, ఉనావో మైనర్ రేప్ కేసు. వాస్తవికత, ఒక మైనర్ బాలికకు న్యాయం దక్కకుండా చేసిన వ్యవస్థకత, అధికారాన్ని అడ్డం పెట్టుకొని జరిగిన అఘాయిత్యం ఇది. నిందితుడు ఎవరో కాదు, కుల్దీప్ సింగ్ సెంగర్ అనే వ్యక్తి. తను ఒక బీజేపీ పార్టీ ఎమ్మెల్యే. ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే. ప్రజలకు సేవ చేయాల్సిన వాడే మైనర్ బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. ప్రజలకు నాయకులిచ్చే విశ్వాసం ఇదేనా? ఈ ఘటన 2017 జూన్ 4 తారీఖున జరిగింది. ఆ మైనర్ బాలిక ఉద్యోగం కావాలని ఎమ్మెల్యేను కలవడానికి వెళ్ళిన అదే రోజు ఆమె మీద లైంగిక దాడి జరిగింది. ఇలా లైంగిక దాడి జరిగిందని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడున్న పోలీస్ సిబ్బంది ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. అదే ఒక సాధారణ వ్యక్తి మీద కేసు నమోదు చేయమంటే వెంటనే నమోదు చేస్తారు. అదే ఒక అధికారం ఉన్నోడి మీద కేసు నమోదు చేయమంటే ఆలోచిస్తారు. ఎందుకు? సామాన్యుడు వస్తే న్యాయం ఆలస్యం అవుతుంది, న్యాయం తిరస్కారం అవుతుంది. ఇలా జరిగిందని ఆడపిల్ల తండ్రి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. అక్రమంగా అరెస్ట్ చేసి ఒకరోజు అదే పోలీస్ స్టేషన్ లాకప్లో ప్రాణాలు కూడా పోయాయి. ఇలా జరగడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఇది ప్రమాదమా లేదా వ్యవస్థ హత్యనా అని. ఈ ఘటన దేశంలో ఉన్న మీడియా, ప్రజలు నిరసనలతో కుదిపేసింది. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం, దాని తర్వాత కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలని సిబిఐకు బదిలీ చేయడం జరిగింది. 2019 డిసెంబర్లో కోర్టు కూడా ఒక తీర్పును వెల్లడించింది. మైనర్ బాలికపై చేసిన నేరం కింద 25 లక్షలు జరిమానా కూడా వేసింది. దీనితో దేశమంతా కూడా న్యాయం జరిగిందని ఒకేసారి ఊపిరి పీల్చుకుంది. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. 2025 డిసెంబర్ ఇదే నెల 23 తారీఖున ఢిల్లీ హైకోర్టు తన శిక్షను తాత్కాలికంగా నిలిపివేసి బెయిల్ను మంజూరు చేసింది. ఈ బెయిల్తో దేశమంతా కూడా ఒకేసారి నిరసనలతో భగ్గుమంది. ఆడపిల్లకు న్యాయం ఎక్కడని. ఈ సందర్భంగా నేను కూడా ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వానికి, అలాగే ఢిల్లీ హైకోర్టు న్యాయ వ్యవస్థను కూడా ప్రశ్నిస్తున్నా. ఆడపిల్లపై జరిగిన ఈ అఘాయిత్యం వ్యక్తిగత నేరం కాదు, ఇది వ్యవస్థ వైఫల్యానికి అర్థం. నిందితుడు మాజీ ఎమ్మెల్యే అయినా, అధికార పార్టీకి చెందిన వాడైనా చట్టం ముందు అందరు సమానమే. బేటీ బచావో అంటూ నినాదాలు చేసే రాజకీయ వ్యవస్థ తమ పార్టీలోని నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే అది న్యాయానికి ద్రోహం చేసినట్లే. మైనర్ బాలికకు భద్రత, గౌరవం, న్యాయం ఇవ్వడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత. ఈ కేసులో రాజకీయ రంగు లేకుండా వేగవంతమైన విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష పడితేనే బాధితురాలికి న్యాయం జరిగినట్టు అవుతుంది. మౌనం పాటించడం కాదు, న్యాయం కోసం నిలబడటమే సహజపు ధర్మం అవుతుంది. మాకు న్యాయం కావాలి. సమాజం మధ్యలో అన్నం పెట్టి మేపడం, విచ్చలవిడిగా తిరిగే హక్కును కల్పించడం కాదు. స్వేచ్ఛ స్వతంత్రంలో చట్టం ఎక్కడుంది? న్యాయం ఎక్కడుంది? ఒక్క రోజులో నోట్లు రద్దు చేయడం కాదు, ఒక్క రోజులో లాక్డౌన్ విధించడం కాదు. ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి కూడా ఒక్క రోజులో విధించే ఉరితాడు, ఒక రోజులో జరిగే ఎన్కౌంటర్తో జరిపే న్యాయం కావాలి. అప్పుడే ఎవడైనా కామాంధుడు ఇలాంటి అఘాయిత్యాలు చేయాలంటే మరణ శాసనమే అనే భయం పుడుతుంది. నేను మాట్లాడింది తప్పు ఒప్పు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.